మార్నింగ్ లేవగానే వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ నేను చేసేది వెయిట్ చెక్ చేసుకోవడం. 63.20 ఉన్నాను. అంటే అరౌండ్ 300 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. వేయింగ్ మెషిన్ యాక్యురసీలో 200-300 గ్రామ్స్ వేరియేషన్‌లో చూపిస్తది. సో, మార్నింగ్ నేను యాష్‌గార్డ్ జ్యూస్ తాగాను. బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇది మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే వెయిట్ లాస్‌కే కాదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి. దీనికి సెపరేట్ వీడియో చేశాను. ఒకసారి చూడకపోతే చెక్‌ఔట్ చేసేయండి. ఈ జ్యూస్‌తో పాటు నాకు 1 లీటర్ ఫినిష్ అయిపోతది 7:30 కల్లా. అండ్ తర్వాత నేను నానబెట్టుకున్న డ్రై డేట్స్ ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. సమ్మర్‌లో ఇవి బాడీ కూలెంట్‌లా వర్క్ చేస్తది. ఈ వాటర్ కూడా చాలా మంచిది గైస్. నైటే హాట్ వాటర్‌లో నానబెట్టేసుకున్నాను. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వాటర్ అట్లీస్ట్ 3-3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్ కూడా టైం టు టైం తినాలి. బ్రేక్‌ఫాస్ట్ 9 కల్లా తినేసి ఉండాలి. నేను నల్ల శనగలతో ప్యాటీస్ లాగా చేసుకున్నాను. దీని రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికించిన శనగల్ని మ్యాష్ చేసుకోవాలి. దానిలో కొంచెం ఆనియన్ ఇంకా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. డైట్‌లో ఉన్నప్పుడు మనం టేస్టీ ఫుడ్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు గైస్. సో ఇవి నేను 3 అయితే పెట్టుకున్నాను. అండ్ పల్లీ చట్నీ కూడా తీసుకున్నాను. ప్రోటీన్ రిచ్ కదా, నువ్వులు కాల్షియం రిచ్ కదా, సో ఇవి కూడా కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్లోనే నేను నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. 1 బ్రెజిల్ నట్, 5 బాదం, 2 వాల్నట్స్. మార్నింగే హెల్దీ ఫ్యాట్స్ తింటే చాలా మంచిది. మిడ్ మార్నింగ్ స్నాక్గా ఒక ఫ్రూట్ తీసుకోండి, 100 గ్రామ్స్ ఉండే. 10-11 మధ్యలో మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడం అసలు స్కిప్ చేయకండి, బికాజ్ లంచ్ ఓవర్ ఈట్ చేయకుండా ఉంటాను. లంచ్లోకి నేను చాలా వెజిటబుల్స్ వేసుకుని సాంబార్ రైస్ చేశాను. అంటే 2 స్పూన్స్ ఆఫ్ రైస్, 3 స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. అంటే 30 గ్రామ్స్ ఆఫ్ రైస్, 45 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు. నాకు చాలా ఫిల్లింగ్గా ఉంది, ఇంకా చాలా వెజిటబుల్స్ వేసానని నేను క్యారెట్ కీరా కూడా పెట్టుకోలేదు. నాకు ఇదే చాలా ఫిల్లింగ్ అనిపించింది. కొంచెం పాపడ్, టమాటా చట్నీ అండ్ దొండకాయ ఫ్రై, అది కూడా ఆయిల్ తక్కువ వేస్ట్ చేశాను. సో ఇదనమాట నా లంచ్. మీ లంచ్లో కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, బికాస్ సమ్మర్ కదా, హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి హ్యాండ్ ఫుల్ ఆఫ్ మకానా ఆర్ రోస్టెడ్ చనా, గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. ఆకలి ఉన్నా లేకపోయినా మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ స్కిప్ చేయకూడదు, బికాజ్ అలా స్కిప్ చేస్తే మనం డిన్నర్ ఆర్ లంచ్ ఓవర్ ఈట్ చేసేస్తాం. సో దట్ మనం డే మొత్తం చేసిన కష్టం అంతా పోతుంది. ఈవినింగ్ డిన్నర్ 6:30 లోపు ఫినిష్ చేసేయండి. ఇంకా తర్వాత ఏమీ తినకూడదు. నైట్ డ్రింక్ 9:30కి అయితే తీసుకోండి, జీరా వాటర్ గానీ. నేను డిన్నర్ గా డ్రమ్ స్టిక్ సూప్ చేశాను, మునక్కాడతో సూప్. చాలా ఈజీ గైస్. వాటిని ఉడకపెట్టి దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని స్ట్రెయిన్ చేశాక మనకి లిక్విడ్ వస్తుంది, అది బాయిల్ చేసుకోవడమే. ఇక్కడ సూప్ లో ప్రోటీన్ కోసం ఉడికించిన శనగల పేస్ట్ అయితే వేశాను. మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం పక్కకు పెట్టుకున్నాను. మనం నీట్ గా ప్లాన్ చేసుకుంటే ఫుడ్ కూడా అకార్డింగ్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ముందే నోట్ చేసి పెట్టుకుంటాను ఏమేమి తీసుకోవాలి, నెక్స్ట్ డే లంచ్ డిన్నర్ అదంతా కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. అండ్ అఫ్ కోర్స్ స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. మన క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. స్వీట్స్ తినద్దు అని, తినాలి అనిపించినప్పుడు దానికి బెటర్ ఆప్షన్ ఏంటి అనేది మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టే మన వెయిట్ లాస్ జర్నీ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం అయితే కంపల్సరీ, సో దట్ మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి పడుతుందా, ఎంత వెయిట్ రెడ్యూస్ అవుతున్నాం అనేది మనకి తెలుస్తుంది. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.